ఆ ఏదైతే జరగొద్దు అనుకున్నామో అదే జరుగుతున్నది తెలంగాణలో. ఆంధ్రాలో నౌకర్లు చేసేటోళ్ళు డిప్యూటేషన్ల పేరుతోని ఇక్కడికి చేరి మన మీద పెత్తనం చేసిండ్రు. మనకు ఉద్యోగాలు లేకుండా చేసిండ్రని మనోళ్ళు 1969ల తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిండ్రు. అగో దాన్ని మళ్ళా మొదటికి తీసుకొస్తున్నారు. ఆనాడు కొత్తగూడ థర్మల్ పవర్ పాయింట్ల మొత్తం ఆంధ్రోళనే తీసుకొచ్చినట్టే ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చినాక కూడా ఆంధ్ర నుంచి 3 ఏళ్ళు తెలంగాణలో కొలువులు చేసేదానికి బదిలీ కాగితాలు టేబుల్ల మీద టకాటకా కదులుతున్నాయి. ఏపీ జెన్కోల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా డ్యూటీ చేసే రాజేశ్వరిని టీజీఎస్పీ డీసీఎల్కు బదిలీ మీద రాబోతున్నదట. అంటే చూడుండ్రి, ఏదైతే జరగొద్దని కొట్లాడినామో ఎన్నెన్ని పోరాటాలు చేసినామో అవన్నీ గంగల కలుపుతున్నారు. మీకు మాకు పొత్తు వద్దనే కదా, మహారాష్ట్రం మాకు కావాలనే కదా కొట్లాడింది. మళ్ళీ ఇప్పుడు ఈ బదిలీలేంది, ఆంధ్రోల పెత్తనం మళ్ళీ ఇక్కడ చేసుడేంది, వాళ్ళ తెలివినంతా మనోళ్ళ మీద ప్రయోగించి అణిచేసుడేంది. సొంత రాష్ట్రం సాధించుకున్నది గిందుకేనా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ సర్కారు సీఎం రేవంత్ రెడ్డి బదిలీలకు ఎందుకు ఓకే చెప్పిండు? 1200 అమరుల త్యాగాలు ఉతయేనా? ఎసోంటి పొత్తులు ఉండొద్దావు ఆంధ్రకు తెలంగాణకు నడుమ అని దేని దానికి వంచుకుంటే మళ్ళీ ఇదేంది చిన్నగా తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపే కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా వెనకమార్లా అని అంటుర్రు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ వాదులు. ఈ కాంగ్రెస్ పాలకులు తెలంగాణను ఏం చేస్తారో ఏమో అని భయపడుతున్నారట. ఉద్యోగాలు చేస్తున్నోళ్ళు ఏందో ఏమో పోన్రి. ప్రశ్నట ఒకరోజు ఒంటరిగా కూర్చొని రంది పడుతున్నదట. ఏంది నా పరిస్థితి గిట్ల అయిపోయాయి, చాలా మంది నన్ను మర్చిపోయినరు, ప్రశ్న అనేది ఒకటి ఉన్నదని కూడా గుర్తిస్తలేరు, అక్కడక్కడ ఎవరో ఒకరు గుర్తిస్తే నేనంటే వడనోళ్ళు ప్రశ్నించనోళ్ళు అనగదొక్కుతున్నారు. అన్యాయం జరిగినా అజ్ఞానం పెరిగినా దోపిడీలు దొరతనాలు ఎక్కువైనా పుట్టుకొచ్చే నన్ను పూరిట్లనే చంపుతున్నారు. హాగో అట్లా చేసిండ్రు. ఇక్కడ రావడానికి పూర్వం 2014లో మైనారిటీ స్కూల్స్ దానికి సంబంధించి బడ్జెట్ 200 కోట్ల రూపాయలు ఉండే, అది ఈ రోజు 2000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు దిగిపోయేసరికి దట్ ఈస్ వన్ థింగ్ వాట్ హి డిడ్. ఎన్ని రివ్యూ, ఒక 1000 గురుకులాలు కట్టించిండు వితౌట్ ఎనీ రివ్యూ. 1000 గురుకులాలు కట్టించిండా? ఎడ్యుకేషన్ ఎంత చేసిండు అంటే మీకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారు నచ్చకపోవచ్చు, అయితే ఈ రోజు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కవిత గారు కానీ ప్యానల్ కూడా ఎంతమంది మాట్లాడారు. ఈ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి దేశాన్ని పరిపాలించిన 60 ఏళ్ళు పరిపాలించిన మీ పార్టీలే కదా, మీ కాంగ్రెస్ పార్టీనే కదా 60 ఏళ్ళు పరిపాలించింది కదా. 60 ఏళ్ళు మీరు చేసి ఉంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు? అమెరికా దేశంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే పేరుతోని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మీటింగ్ పెట్టిండ్రు. తెలంగాణలో ఎట్లా చదువులు నాశనమైనాయి అనేది మాట్లాడిండ్రట. నాన్ పొలిటికల్ ఈవెంట్ అని అందరిని పిలిస్తే నవీన్ జలగం అనే ఓ అన్న గిట్ల ప్రశ్నించిండ్రు. కేసీఆర్ పాలనలోనే విద్యా వ్యవస్థ మొత్తం ఆగమైంది అన్నట్టు చెప్తున్నారు. దేశాన్ని రాష్ట్రాన్ని 60 ఏళ్ళు ఏలింది మీ కాంగ్రెస్ సర్కారే కదా అని ప్రశ్నించిండ్రు. అట్లా ప్రశ్న పురుడు పోసుకుంటున్నదో లేదో ఆ ప్రశ్నను చంపేతానికి చుట్టుమంది చేరిండ్రు. నువ్వు తెలంగాణ మేధావులను ప్రశ్నిస్తావా, ఎంత ధైర్యం నీకు అన్నట్టు చేతులున్న మైకులు గుంజుకొని ప్రశ్న పానం తీసిండ్రు. ఇగో గిది ఆకునూరి మురళిని విద్యా కమిషన్కు చైర్మన్ చేసిన ప్రజాప్రభుత్వం గొప్పతనం. ఇగో గిది ఆకునూరి మురళి అమెరికా దేశంలో పెట్టిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చర్చల ఫలితం. అడిగిన దానికి సమాధానం చెప్పుడు కాదు, చేతుల నుంచి మైకు గుంజుకునుడే అస్సలైన ప్రజాపాలన. కేసీఆర్ మీద కోపం ఉంటే ఉంచుకోండి కానీ 10 ఏళ్లల్లో తెలంగాణలో బాగైన విద్యా వ్యవస్థ అవస్థల పాలైందనే అబద్ధాలు చెప్పకుండా అని అడుగుతుంటే గిట్ల చేసిండ్రు. తెలంగాణలోనే కాదు అమెరికా దేశంలో కూడా ప్రశ్నలు పుట్టొద్దు, పుడితే పురిట్లనే చంపుతామన్నట్టు చేసిండ్రు. ఇగో గిది వాళ్ళ నీతి, గిది వాళ్ళ ఖ్యాతి.